చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు పార్టీ కాదని, మేడం మొత్తే పార్టీ కాదని, లోకేష్ బాబు ఈ నియోజకవర్గంలో నడిచెళ్తుంటే పార్టీ కాదని చెప్పి ఇవాళ పార్టీ అనే వాళ్ళు ఏం చేద్దాం అనేది మా కార్యకర్తల గోల, మా గోల. వాళ్ళని సముదాయిస్తానికి నేను ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అరే బాబు చూద్దాం, మన కార్యకర్తల మీటింగ్ చేద్దాం, ఫైనల్గా కార్యకర్తల అభిష్టం మేరకే నడుస్తాం, మీరు ఏదంటే చేద్దామని చెప్పాడు. కానీ మీడియా ఏం చేస్తుంది, నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాడా, పార్టీకి వ్యతిరేకంగా మాడానని చెప్తుంది. నేను పార్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అంతే తప్ప ఒకవేళ నేను మాడదాం అనుకునే ఉద్దేశం ఉన్నా నేను సూటిగా మాడతా తప్ప ఇలా దొంగతెరుడు రాజకీయాలు నేను చేయను. అసలు అది మీడియాలో చాలామంది తెలుసని నేను భావిస్తున్నాను. అంతే తప్ప నేను ప్రెస్ మీట్ పెడితే నా మీద మీరు రాయొచ్చు ఇలా అని. అంటే శాసనసభ్యుడిగా, ఎయిర్పోర్ట్ వైస్ చైర్మన్గా జరిగిన తప్పును ఎత్తి చూపటం కూడా చేయలేనప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఉపయోగం ఏంటి? నేను ఫైట్ చేశాను, నేను ఫైటర్ని, నేను ఉంటే సూటుగా చెబుతాను. దయచేసి నా మీద ఇట్టండి, మీరు దయచేసి వేయొద్దండి, నాతో మేక్ షూట్ చేసుకోండి. అంటే నేను అన్నది ఇప్పుడు కూడా చెప్పుకున్నా కదా మీకు. ఇప్పుడు నేనేమన్నా డ్రాప్ అవుట్ అయ్యి నేను విత్డ్రా చేసుకున్నా అని చెప్పట్లేదు కదా. నేను ఒక ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీలో ఎయిర్పోర్ట్ వైస్ చైర్మన్గా వెళ్ళా మీటింగ్కి. ఎక్కడ తెలిసింది నేను మాట్లాడా, కమిటీ మీటింగ్లో కూడా మాట్లాడా. ఆల్ ద ఎయిర్లైన్స్ హెడ్స్ అండ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ద రెస్పాన్సిబుల్ పీపుల్ వాళ్ళందరూ మీటింగ్లో ఉన్నప్పుడు జరిగిన చర్చ. అది కార్యకర్తలు ఈ గోలంతా పెడుతుంటే దీనికి తోడు అది కూడా మాట్లాడా. నేను 100% నేను ఫేస్ చేస్తా ప్రశ్న. అంటే నా బాధ ఏంటంటే నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాడానని ఒకే లైన్ పట్టు కొడుతున్నారు అన్ని ఛానల్స్లో, అంటే యూట్యూబర్స్ ముఖ్యంగా. ఇదొకటి వదిలిపెట్టేసి కేఎంఈ అంటే ఎస్ కేఎం మీద అన్నా, నేనేమైనా అనలేదని మీ దగ్గర నేను డ్రాప్ అవుట్ అవ్వట్లేదు. ఎస్ ఐ స్టిక్ టు మై వర్డ్. నాకు 80% ఇంత అయితే 20% ఇంత ఎక్కువ అవుతుందని అడిగితే ఏదో నేరంలాగా నేను ఏదో తప్పు చేసినట్టుగా మీరు రాత్తంటే అంటే సభ్య సమాజాన్ని ఎటు తీసుకెళ్దాం అనుకుంటుంది మీడియా సోదరులు. మిమ్మల్ని కూడా అడుగుతున్నా. నేను క్వశ్చన్ చేస్తే అదే ఆ క్వశ్చన్ చేయడం తప్పనే మీ భావన పోని మీరు అయితే చెప్పండి. అలాగే వైజాగ్లో పెట్టుబడుల లక్ష్యంగా ఈ వయసులో కష్టపడి పనిచేస్తుంటే ప్రశంసించే స్థాయి, ప్రశంసిద్దామన్న ఆలోచన మీకు లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీ దారుణంగా మాట్లాడతారు, తర్వాత మాట్లాడతా. అలాగే ముఖ్యమంత్రి గారు అంత కష్టపడి పనిచేస్తా, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖలో ఎంపీడీఓలు చాలామంది ఎంపీడీఓలుగానే రిటైర్ అయిపోయే పరిస్థితి. ఇవాళ ఆయన పదోన్నతులు కల్పిస్తుందో చాలామందికి 10,000 మందికి పంచాయతీరాజ్లో ఆయన పదోన్నతులు కల్పించినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, గౌరవ మంత్రి ఈ రాష్ట్ర యువ నాయకుడు లోకేష్ బాబు గతంలో అమెరికా వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళా. ఆ రోజున ఒకే ఒక రోజు ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ అన్వీల్ చేయడానికి అట్లంట తప్ప అన్ని రోజులు నిత్యం ఫార్చ్యూన్ 500 కంపెనీ సీఈఓలతో కొంతమందితో గూగుల్ వాళ్ళతో మాట్లాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదేదో మహేష్ బాబు సినిమాల్లో డైలాగ్ ఉంటుంది, నువ్వు మర్చిపోయారు, జనం మర్చిపోయారు, దేశం మర్చిపోయింది, కానీ గూగుల్ మర్చిపోదు కదా, అట్ట కొడితే ఇట్ట వచ్చేస్తుందని ఏదో కామెడీ స్కిట్ ఒకటి ఉంటుంది. అలాంటి గూగుల్ చేసుకుని చూస్తాం గురించి సినిమా రైటర్లకి డైలాగ్గా పనికొచ్చిన గూగుల్ని వైజాగ్ తీసుకొచ్చి గూగుల్ డేటా సెంటర్ని $15 బిలియన్ గూగుల్ తీసుకొచ్చిన లోకేష్ బాబుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మళ్ళీ సంవత్సర కాలం తర్వాత మళ్ళీ యుఎస్ వెళ్ళి పెట్టుబడులే లక్ష్యంగా తన యువగళం పాదయాత్రలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తమే నా లక్ష్యం అని చెప్పి ఆ దిశగా పనిచేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ అమెరికాలో 3 రోజుల్లో దాదాపు 18 కంపెనీలని గూగుల్ కానీ, అడోబ్ కానీ, ఎన్విడియా కానీ, ఇంటెల్ కానీ, ఏఎండి కానీ, ఓపెన్ఏఐ కానీ, సేల్స్ ఫోర్స్, క్యాన్వా, అట్లాగే జీస్కాలర్, ఆటోడెస్క్, ఇలా చదవటాకే చాలాసేపు పెట్టే పరిస్థితి, క్రియేటివ్ ల్యాండ్, ఇలా కంపెనీలు కలిసి పెట్టుబడులు పెట్టండి ఈ రాష్ట్రంలో అని అడిగినందుకు లోకేష్ బాబును విమర్శిస్తున్నారని సూటిగా వైసీపీ నాయకులను అడుగుతున్నా. అలాగే ఆయన ఇండియన్ ఎకానమీ ప్రస్తుతం జీడిపి లెక్కల్లో 4.19 ట్రిలియన్ అయితే ఇవాళ ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషనే $4.6 ట్రిలియన్ ఉంది. ఆ కంపెనీతో లోకేష్ బాబు సమావేశమయ్యాడు, ఆ కంపెనీని తీసుకొస్తాక ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే ఇంటెల్ $193 బిలియన్, అలాగే అడోబ్ అనేది $145 బిలియన్. మంత్రి నారా లోకేష్ గారు ఈ కంపెనీలతో చర్చలు జరుపుతా పెట్టుబడుల లక్ష్యంగా వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మళ్లించడానికి విశేష కృషి చేస్తుంటే లోకేష్ మాట్లాడే కంపెనీల పేరు స్పెల్ చేయటమే చాలామంది కష్టం వైసీపీ వాళ్ళకి.
అంటే అందరినీ అంటలేదు, కొంతమంది బూతులు తిట్టేవాళ్ళు, ఇలా ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, వాళ్ళే వచ్చి ఇవాళ మళ్ళీ ఇట్లా మాట్లాడటం చాలా బాధాకరం, తీవ్రంగా ఖండించాల్సిన అంశం కూడా. అలాగే ఇంత శక్తివంతమైన సామర్థ్యం ఉన్న కంపెనీల్ని తీసుకొస్తున్న లక్ష్యంగా పనిచేస్తున్న లోకేష్ బాబుకి ఆఫ్ ద రికార్డ్ మీరు కూడా ఏంట్రా బాబు లోకేష్ బాబు ఇలా మారిపోయాడు, మనం ఏదో అనుకున్నాం అని మీరు బాధపడుతున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. యువగళం ముందు లోకేష్ బాబు వేరు, యువగళం తర్వాత లోకేష్ బాబు వేరు. బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా లోకేష్ బాబు 40 సంవత్సరాలు వచ్చినాక ఎవరికైనా వయసు వచ్చిన తర్వాత పరివర్తన ఉంటుంది, కానీ మాజీ ముఖ్యమంత్రి గారికి అలాంటి పరివర్తన ఏం రాలేదు. కానీ లోకేష్ బాబుకి ఆయన తెలుగులో సరిగ్గా ఒక పదం అటు ఇటు మాట్లాడతాడని పిచ్చి ప్రేలాపలను మాట్లాడిన వాళ్ళు ఇవాళ లోకేష్ బాబుతో ఒక అరగంటో గంటో తెలుగులో చర్చించే నాయకులు మీ పార్టీలో ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎంత ఉందంటే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని అభివర్ణించే అంత చరిత్రని లోకేష్ బాబు యువగళం పాదయాత్రకు ముందు యువగళం పాదయాత్ర తర్వాత అని అంటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి ఈ కంపెనీలన్నిటితో అపాయింట్మెంట్లు తీసుకుని వాళ్ళని తీసుకొస్తుంటే మీకు అభివృద్ధి పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి? మీరు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇలాంటి కంపెనీలు కలిసింది ఏమన్నా ఉంటే మీరు చర్చ రండి, నేను చర్చకు వస్తా. అలాగే ఈ అంతర్జాతీయంగా లోకేష్ బాబు కంపెనీ ఓనర్లతో, కంపెనీ సీఈఓలతో, కంపెనీ ఎగ్జిక్యూటివ్తో సమావేశం అవుతాం జీర్ణించుకోలేక పిచ్చి ప్రేలాపనలు తప్ప మీకు మిగిలేది ఈర్ష్య, బాధ తప్ప, లేకపోతే సోషల్ మీడియాలో ఇంటర్నెట్ మీమ్స్కి పరిమితం అయిపోయే పరిస్థితి. ఈరోజు లోకేష్ బాబు ఎదురు కూర్చొని మాట్లాడేది ప్రపంచంలోని టెక్ కంపెనీలోని దిగ్గజాలతో మాట్లాడుతున్నాడు. అలాగే ఆ పెట్టుబడులను చూసి దేశం రాష్ట్రం వైపు చూస్తుందంటున్నా కూడా ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఇన్ని కంపెనీలు తెచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంటుంది. వయసు అయిపోయిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి పెన్షన్లు ఇవ్వడం, రేషన్ కార్డు సమస్యలు, వృద్ధాప్య పెన్షన్లు ఇలాంటివి ఇవ్వగలం. వాళ్ళ పిల్లలని కొంతమంది చూడకపోయినా ప్రభుత్వం ఆదుకుంటుంది. అలాగే మధ్య వయసు వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి కావలసిన సంక్షేమ పథకాలు కానీ, గిట్టుబాటు ధరలు కానీ, ఇలాంటి వ్యవసాయదారులకు కానీ చేస్తుంది. కనీసం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, ఈ రాష్ట్ర జీడిపి పెరుగుతుంది. ప్రతి కుటుంబంలో 25,000, 30,000, 40,000 ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలకు అయితే లక్షల్లో శాలరీలు వచ్చే పరిస్థితి ఉంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. గతంలో మీరు పరిపాలించి అప్పులు పాలు చేసి భావితరాలను మీరు బానిసత్వంలోకి నెడదామని ట్రై చేశారు. రాష్ట్రం రావణ కాష్టంలో ఉంటే నిత్యం కష్టపడి 1వ తారీఖు జీతాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు కష్టపడి పనిచేసి ఈ రాష్ట్ర దిశ మళ్ళీ గాడిలో పెడతానికి ప్రయత్నం చేస్తుంటే మీరు మాట్లాడే మాటలు మీ విఘ్నతకే ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అని మీకు తెలియజేస్తున్నా. అలాగే మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్ వచ్చినప్పుడు గూగుల్ పుట్ల అప్పటికి తర్వాత ఇప్పుడు గూగుల్ వైజాగ్ వస్తున్న పరిస్థితి. గూగుల్ వచ్చిన తర్వాత వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి రాక్. చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తేవటం వల్లే హైదరాబాద్ నగరం 2,90,000 కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇవాళ చేస్తుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా అనేది మీరు గుండె మీద చేసుకుని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ లోకేష్ బాబు స్ఫూర్తితో లోకేష్ తెచ్చిన కంపెనీ గూగుల్తో వైజాగ్ దిశ మారబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి రాక్ అండ్ మెనీ మోర్ కంపెనీస్ విల్ కమ్. వైజాగ్ పెట్టుబడులకి స్వర్గధామం అవుతుంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి లోకేష్ బాబు పనితీరుని ప్రతి ఆంధ్రుడు అభినందిస్తుంటే మీకు మాత్రం వేరేగా కనపడటం చాలా బాధాకరం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఏ పార్టీ అయినా పనిచేయాలి. మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా ఇలా మాట్లాడటం ఎంతవరకు సవ్వో మీరే ఆలోచించుకుంటే బాగుంటుందని మీ ద్వారా ఆ మాట్లాడే కొంతమంది నాయకులకి తెలియజేయాలనుకుంటున్నా. ఎనీ క్వశ్చన్స్? ఎక్కడ తిరిగారంట? ప్రభుత్వ ధనంతో లోకేష్ బాబు విమానాల్లో తిరిగాడని మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. ప్రభుత్వ ధనంతో లోకేష్ బాబు తిరగలా,
ఆయన వ్యక్తిగత పర్యటనలకి ప్రభుత్వం డబ్బు సింగిల్ పెన్నీ కూడా వాడుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి ఒకటి కంపారిజన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో పాల్గొన్న ఆ రోజున 2 సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేశా. ఆ రోజున ఆయనతో పాటు వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా కృష్ణా జిల్లాలో నేను పెట్టా, గుంటూరు జిల్లాలో ఇప్పుడున్న ఎంపీ ఆయన పెట్టాడు, ఏలూరులో ఎక్స్ఎంపీ పెట్టాడు. కానీ లోకేష్ పాదయాత్రలో లోకేష్ బాబుతో నడిచినప్పుడు నేను చేరిన కొత్తలో నేను దగ్గర నుంచి చూసా. ఆయన మనుషులకి వాళ్ళ టీంకి మొత్తం వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఆయనే పెట్టారు. లోకేష్ బాబు ఫ్లైట్లో ఎక్కడికైనా వ్యక్తిగత పర్యటనకి వెళ్ళినా తన సొంత నిధులతో వెళ్తున్నాడు తప్ప ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసి వెళ్ళట్లేదనే ప్రాథమిక నిజం మీరు తెలుసుకుంటే మీకు కనీసం మానవతా విలువలతో మీరు ఆరోపణలు చేసేది మానవతా విలువలతో కనీసం ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ అని అంటారు కదా, అట్లా కొంచెం అన్నా ఆధారం ఉంటే మాట్లాడితే బాగుంటుంది. కానీ ఏది పడితే అది మాడితే ప్రజలు హర్షిస్తారనుకుంటే మనం మీ నుంచి ఏం ఆశించలేం. మీరు మినిస్టర్లుగా ఉన్నప్పుడు బూతులు తిట్టి ప్రెస్ మీట్లు పెట్టి బండ బూతులు గొడ్డను కాసేవాళ్ళు కూడా తిట్టిన బూతులు తిట్టిన మాట వాస్తవం కాదా? అది రాష్ట్ర ప్రజలు ఇంతవరకు మర్చిపోలా. కానీ నిత్యం రివ్యూ మీటింగులతో ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ శాఖల మీద రివ్యూ చేస్తున్నారు. మీరు ఎప్పుడన్నా అసలు రివ్యూ చేసిన పాపాన్ని పోయారా? గణాంకాలు చర్చకి సిద్ధమా? ఏ మంత్రి అయినా సరే, ఐఎన్పిఆర్ మంత్రులు కానీ మామూలు మంత్రులు కానీ ఏ మంత్రి అయినా ఎన్నిసార్లు రివ్యూ మీటింగులు పెట్టారు ఇప్పటి వరకు అనే దాని మీద నేను చర్చకైనా సిద్ధమే. అసలు ఎక్కడన్నా రివ్యూ మీటింగ్ పెట్టిన పాపానే పోలే. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా పోగొడదామనో లేదా చంద్రబాబు గారిని విమర్శిద్దామనో ఇట్లాంటి బూతులు జరుగుతామో ప్రజల్ని ఆఖరికి అన్ని రకాల మంత్రులు కూడా అలా శాఖలు వదిలేసి ఐటీ అప్పుడు బాగానే ఉంది. ఆ రోజున వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఐటీకి ఆర్థిక మాంద్యం లేదు, రిసెషన్ లేదు. కానీ ఒక్క కంపెనీ తెచ్చిన పాపాను పోలా. ఇవాళ ఆర్థిక మాంద్యం ఉన్నా ఐటీకి రిసెషన్ ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. అయినా కూడా ఇన్ని ఐటీ కంపెనీలు తెచ్చినాటికి లోకేష్కి ధన్యవాదాలు తెలియజేస్తూ తేటాకి చేస్తున్న ప్రయత్నానికి లోకేష్ బాబుని మనస్ఫూర్తిగా ప్రతి ఆంధ్రుడు అభినందిస్తున్నాడనే విషయం మీరు జీర్ణించుకోలేక ఇలా మాట్లాడుతున్నారని నేను భావిస్తున్నా. నేను లాస్ట్ టైం లోకేష్ బాబు తెల్లా దగ్గరగా చూసా. ఆ రోజున 11 రోజులు లోకేష్ బాబు అమెరికాలో పర్యటిస్తే పోయిన సంవత్సరం ఇదే టైంలో నవంబర్ 6న వచ్చేసారు, నవంబర్ 5న 6న వచ్చారు. దానికి ముందు అక్టోబర్ 31న ఎన్టీ రామారావు స్టాచ్యూ అన్వీల్ చేశారు అట్లాంటాలో. కానీ ఈసారి ఎల్లపోవడానికి కారణం ఆ రోజున ఒక్కరోజు తప్ప అన్ని రోజులు పరిశ్రమల తేటమే లక్ష్యంగా ఆల్ ఇండస్ట్రీస్లతో కలిసి అది శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినా, డాలస్ వెళ్ళినా, ఆస్టిన్ టెస్లాకి వెళ్ళినా, అలాగే ఐటీసో మీటింగ్కి వెళ్ళినా అన్ని టెక్నాలజీ కంపెనీలతో మీటింగ్ అయ్యి మీట్ అండ్ గ్రీట్ పెట్టి వాళ్ళతో చర్చించి ఆ రోజున తను పడిన కష్టానికి నిదర్శనం గూగుల్ ఇవాళ డేటా సెంటర్ వైజాగ్లో పెట్టడం. అలాగే ఇప్పుడు ఆయనతో పాటు నేను వెళ్దాం అనుకున్నా. గతంలో మీ పార్టీలో 2 సంవత్సరాలు పనిచేసే అన్న కనీస కనికరం కూడా లేకుండా నేను లోకేష్ బాబు పాదయాత్రలో తెలుగుదేశం పార్టీలో చేరి ఆయనతో అడుగులో అడుగేసి నడుస్తా. నేను రోడ్డు మధ్యలో లోకేష్ బాబుతో నడుస్తా. రోప్ పార్టీ ఉంటే నేను అటెంటివ్ మర్డర్ చేశానన్న దిక్కుమాలిన కేసులు పెట్టింది మీరు కాదా అని అడుగుతున్నా. ఆ కేసుల వల్ల నా పాస్పోర్ట్ ఎక్స్టెన్షన్కి వస్తే ఇది ఎక్స్టెండ్ ఒక కోర్టులో ఎన్ఓసీలు వస్తేనే పాస్పోర్ట్ వచ్చే పరిస్థితి. ఓ 4-5 కోర్టుల్లో ఎన్ఓసీలు వచ్చినాయి, ఇంకా 2 కోర్టుల్లో ఎన్ఓసీలు రాలా. మచిలీపట్నం కోర్టులో కనుక వస్తే నేను వెళ్ళేవాడిని. మీరు అక్రమ కేసులు పెడతాం ఎవరి మీద మానరు. కనీసం నేను మీరు 2 ఏళ్ళు మీ దగ్గర పనిచేశాను, 1000 ప్రయాసాలకు వచ్చి ఇక్కడ ఉన్నాడు, మాకు అన్నం పెడితే మేము సున్నం పెట్టామని కనీస విఘ్నత కూడా లేకుండా నా మీద తప్పుడు కేసులు బనాయించారు. ఆ తప్పుడు కేసుల వల్లే నేను అమెరికా లోకేష్ బాబుతో పాటు వెళ్ళలేకపోయా. డాలస్ నా హోమ్ టౌన్, 19 సంవత్సరాలు నేను డాలస్లో ఉన్నా. అక్కడ మీటింగ్ కూడా వెళ్ళలేకపోవడానికి కారణం గత పాలకులు పెట్టిన అక్రమ కేసులే. లేకపోతే డెఫినెట్గా నేను ఐ విష్ ఐ కుడ్ మా ఊరు అయినా నా సెకండ్ హోమ్ టౌన్ వెళ్తుంటే నేను ఎందుకు వెళ్ళకుండా ఉంటా. దానికి కారణం కూడా గత పాలకులే. ఇప్పుడు అతను ఎవరిని వద్దని ఆపేశారేంటి? కాదండి, ఇప్పుడు అతన్ని ఎవరిని కొడాలని నువ్వు తిరగొద్దని ఆపేశారేంటి? మళ్ళీ ప్రజాక్షేత్రంలో సీరియస్గా ఉండడానికి. అతనికి ఆరోగ్య సమస్య ఏదో వచ్చింది, సరే దానికి 6 నెలలు రెస్ట్ అని నిన్న ఎవరో చెప్పారు నాతో. కానీ అంతకుముందు సంవత్సరం ఏం చేశాడు? తిరిగాడు ఇక్కడ. ఆరోగ్యం ఇష్యూ రాకముందు, హెల్త్ ఇష్యూ రాకముందు, హెల్త్ గురించి మాట్లాడకూడదు మనం, కానీ హెల్త్ ఇష్యూ రాకముందు సంవత్సరం ఏం చేశాడు? కనీసం ఓడిపోయినాక కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయాడు తప్ప. నేను ఓడిపోయా 2019లో. నేను గన్నవరం వెళ్ళా,
ప్రెస్ మీట్ పెట్టా, స్టేట్మెంట్ ఇచ్చా. ఎమ్మెల్యే వాళ్ళని నా కోరిక తీరపోయినా మీ కోరికలు తీరుస్తా, మీకోసం పనిచేస్తానని చెప్పా. ప్రజా తీర్పుని స్వాగతిస్తానని చెప్పా. కనీసం అది కూడా తెలియదు. మంత్రిగా పనిచేశాడు, బుద్ధి తక్కువ పెద్ద మనిషిలాగా. కనీసం ఓడిపోయిన తర్వాత ప్రజా తీర్పును గౌరవిస్తానని చెప్పాడు గుడివాడ ప్రజలకి. గుడివాడ ప్రజలు ఓడిచ్చారనే కక్షతో సంవత్సరం రాలేదా? రమ్మనండి, ఎవడొద్దన్నాడు? మేము రావాలనే చూస్తున్నాం, రాకుండా ఎందుకు దాక్కుని ఉంటాం? లేదా ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ ట్రస్ట్ అని పెట్టాడు. అలాంటి కొత్తదేమన్నా పథక రచన ఏమన్నా చేస్తున్నాడేమో. ఏదో ఇదే విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళేటప్పుడు బస్సు పోయాక కంకిపాడు వెళ్ళినట్టుగా. ఎవరైనా రాజకీయాల్లో ఉంది అంతిమంగా ప్రజాసేవ చేయటాకే. కథ భాష మారింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయి, లోకేష్ బాబు నా మీద పోటీ చేయనివాడు. ఇప్పుడు కూడా మరి చంద్రబాబు గారు లోకేష్ రావాలని అడుగుతాడు, లేదా రాము మీద ఓడిపోయాడు కాబట్టి ఇంకా ఆ మాటలు మాట్లాడడం చూద్దాం, వచ్చినా తెలుస్తుంది కదా, రాకముందే ఉంది. ఇప్పుడు ఈ గుడివాడ నియోజకవర్గం నుంచి నేను 4 సార్లు అవకాశం ఇచ్చి 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే, నువ్వు ఓడిపోయిన తర్వాత గుడివాడ మొహం చూడకుండా సంవత్సరం ఉన్నావంటేనే గుడివాడ ప్రజలు ఆలోచిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా డెఫినెట్గా అనుకుంటారు, పవర్ ఉన్నప్పుడే ఉంది. పవర్ ఉన్నప్పుడు పవర్ ఈజ్ పవర్. అల్టిమేట్గా పవర్ ఉన్నప్పుడు ఎవరైనా మాడతారు, ఎవరైనా ఏదైనా చేస్తారు. పవర్ లేనప్పుడు చేస్తే అది గ్రేట్. నువ్వు వచ్చి నువ్వు యాక్టివ్ అయిన గతంలో నువ్వు మాట్లాడినట్టు మాట్లాడగలిగితే వైసీపీ శ్రేణులంతా హర్షిస్తాయి. కనీసం నీకు ఆ దమ్ముందా? మాట్లాడితే చంద్రబాబు నా మీద పోటీ చేయి, లోకేష్ నా మీద పోటీ చేయి. నీ మీద ఎందుకు పోటీ చేస్తారు? వాళ్ళు ఇచ్చిన బీఫారం తీసుకుని 2 సార్లు ఎమ్మెల్యే అయినవు. వాళ్ళు ఇచ్చిన బీఫారం ఇచ్చిన అభ్యర్థి చేతిలో ఓడిపోయి పిచ్చివాగుడు వాగి ఏ రోజు రివ్యూ మీటింగ్ పెట్టకుండా, పనిచేయాల్సిన రోజు పని చేయకుండా, మంత్రిగా నీకు అవకాశం వచ్చిన రోజు నీ మార్క్ ఏముంది సివిల్ సప్లైస్ మీద? నువ్వు సివిల్ సప్లైస్ అని అది చేసానని చెప్పగలవా? నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేస్తే దాని దేశంలో నెంబర్ 1 స్థానంలో పెట్టా. 15 కోట్ల లాభాన్ని 85 కోట్లు పెంచా. టర్న్ ఓవర్ డబుల్ చేసా, 5,000 కోట్లు 10,000 కోట్లు చేశా, 150 మందికి ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పగలను. నువ్వు చెప్పడానికి ఏమైనా ఉందా? రివ్యూ మీటింగ్ అయినా చేసావా? మళ్ళీ వచ్చి బుట్లు ఎడదామని వద్దాం అనుకున్నావా? కమాన్ రా, ఎదురు చూస్తున్నారు నువ్వు ఎప్పుడు వస్తావని. ఇంకా ఇందాక ఓ సోదరుడు అడుగుతున్నాడు, క్రికెట్ గెలిచాడని మాజీ ఐఎన్పిఆర్ మంత్రి మాట్లాడుతున్నాడని. లోకేష్ బాబు మీద అట్లాంటి వ్యంగ్య విమర్శలు చేయాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. సూటిగా ఆయనకి చెప్పదలుచుకున్నా. క్రికెట్ గెలిచిన వాళ్ళు, ఆడవాళ్ళు, మగాళ్ళు, అటు ఇటు కానాళ్ళు క్రికెట్ గెలిచిన వాళ్ళు అందరూ లోకేష్ స్ఫూర్తి అని చెబుతున్నారు అనేది అసలు మీరు మాట్లాడేది దుర్మార్గంగా నేను భావిస్తున్నా. క్రికెట్లో గెలిచినప్పుడు శ్రీచరణి అనే ఆవిడ క్రికెటర్, అనంతపూర్ జిల్లాకు సంబంధించిన ఆవిడ లోకేష్ బాబు స్ఫూర్తి అని చెప్పి, అలాగే తిలక్ వర్మ టీమిండియాలో మెంబరు, ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత ఆయన తెలుగు ఆయన కాబట్టి లోకేష్ బాబు స్ఫూర్తి అన్నారు. అటు ఇటు కారణాలు ఏంటండి? మనం సభ్య సమాజంలో బతికేటప్పుడు భాష మీద కంట్రోల్ ఉండాలని ఆయనకి చెప్తూ, అంధత్వంతో బ్లైండ్ క్రికెట్లో ఇండియన్ టీం గెలిచినందుకు మీరు అట్లా అంటే మాత్రం అది క్షమార్హం కూడా కాదు. అటు ఇటు కానాళ్ళనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. అట్లాగే సీఎంకి ఇంగ్లీష్ రాదు, నాకు రాదు అని చెప్తున్నాడు. అసలు మాట్లాడేదానికి కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని మీ ద్వారా హితవు పలుకుతున్నా. ఇంగ్లీష్ రాబోటానికి మైక్రోసాఫ్ట్ తెచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చాడు మైక్రోసాఫ్ట్. నువ్వు తెచ్చావా? ఐటీ మంత్రి తెచ్చాడా? మీ ఐటీ మంత్రి. మైక్రోసాఫ్ట్ ఆ రోజున 1998 మార్చిలో బిల్ గేట్స్తో సమావేశమైన, అలాగే మళ్ళీ సియాటిల్ వెళ్ళి బిల్ గేట్స్ని కలిసి ఒప్పించి మెప్పించి తెచ్చిన ఆయనకి ఇంగ్లీష్ రాదని మాట్లాడటం సభ్య సమాజం ఏమనుకుంటుందో ఆలోచిస్తే మంచిదని మరోసారి తెలియజేస్తున్నా. అలాగే లేదంటే నువ్వేమైనా ట్రాన్స్లేటర్గా వెళ్ళావా? మనం మాట్లాడేటప్పుడు ఒకేళ్ళు మనం చూపిస్తే 4 ఏళ్ళు మనకు చూపిస్తాయి అనే ప్రాథమిక నిజాన్ని ఇప్పటికైనా వైసీపీ నాయకులు గుర్తెరగాలని కోరుతున్నా. ఈ మీ బూతులు తిడతాలు, ప్రెస్ మీట్లు పెడతాలు వాటికి కాలం చెల్లింది. ఇంకా ఆ పరిస్థితి ఇంకా లేదు. అలాగే ఈ బూతులు తిడతాకే ప్రెస్ మీట్లు పెట్టే లెక్క అయితే ఈ రాష్ట్రానికి ఒరిగేది కూడా ఏం లేదు. ఈ రాష్ట్ర యువతని మీరు సర్వనాశనం చేశారు, రోడ్లు దరిద్రం చేశారు. ఆ రోడ్లు 960 కోట్లు పెట్టిన గుంటలన్నీ పూడక మళ్ళీ 2,130 కోట్లు మళ్ళీ ప్రభుత్వం కేటాయించింది. కొత్త రోడ్లు వేసే పరిస్థితి, రాష్ట్రం చిన్నాభిన్నం అయింది. ఈ రాష్ట్ర ఆర్థికంగా
అతలాకుతలం చేసి మీరు దిగిపోయి కంపెనీలని రానీక ఏది రానియకుండా మీరు ఏది ఆపలేరు. మీరు కనీసం రాష్ట్ర అభివృద్ధిలో కలిసి రాలేకపోయినా అసెంబ్లీకి రావాల్సిందిగా మరోసారి కోరుతున్నాం. అసెంబ్లీని మేము గుర్తెచ్చం అంటే మీరు ఎలక్టోరల్కి ఎన్నికయ్యి ఉపయోగం ఏంటనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ శాసనసభ్యులు వచ్చి మాట్లాడితే అగౌరవమైన భాష మాట్లాడరు. కూటమి వాళ్ళు ఎవరో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యేలు కానీ, అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు మాట్లాడరు. ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతానికి ప్రతి నాయకుడు కష్టపడి పనిచేస్తున్నాడు. దీన్ని వెల్కమ్ చేయాల్సిందిగా వైసీపీ నాయకులకు ఆ బుద్ధి ప్రసాదించాలని దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.